వెల్కమ్ టు HR9 న్యూస్. HR9 న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు. శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరులో హోలీ పర్వదినాన ఆశేష జనసందోహం నడుమ మేళతాళాలతో గోవింద గోవింద అనే నామస్మరణముతో కనుమ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవాన్ని ఊరేగించారు. వేద మంత్రాలతో ఆలయంలో భూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ వారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూనీల లక్ష్మీ నరసింహస్వామి ఉత్సాహ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ గావించి స్వామి వారిని మేళతాళాలతో వేద బ్రహ్మణుల ఆలయం వద్ద నుండి రథోత్సవం వరకు ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. అనంతరం ఆశేష జన సందోహం నడుమ మేళతాళాలతో గోవింద గోవింద అనే నామస్మరణంతో బ్రహ్మ రథోత్సవాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు గావించి రథోత్సవం పైకి మిరియాలు, దవనం, అరటిపళ్ళు చెల్లి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దాతల సహకారంతో భక్తులకు పానకం, మజ్జిగ, పెసరబ్యాళ్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయిపోతాం కానీ మనం పెట్టినాము ఆయన క్లీన్ చేస్తాం. అదే దమ్ము కాదు, దమ్ము రాష్ట్రాన్ని పెట్టిన నరసింహాయ చిలుమత్తూరు కనుమ లక్ష్మీ నరసింహస్వామి వారి సింహోత్సవాలు 10వ తారీఖు నుండి ప్రారంభమై ఈరోజు స్వామివారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం 7 రోజుల పాటు నిర్వహిస్తాము. ఇది 5వ రోజు. నిన్నటి రోజు కళ్యాణోత్సవం, రేపు పార్వాటోత్సవం, ముత్యాలపల్లికి ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలకి ఈ దేవుని కాపులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక మొదలగు ప్రాంతాల నుంచి భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన బహుళ చవితి వరకు నిర్వహిస్తాము. అందరికీ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షలు కలగాలని ప్రార్థిస్తున్నాము.